హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందే. రావణ్ అనేటువంటి ఒక పుండాకోరు వెధవ ఏం చేశాడో, ఏం మాట్లాడాడో, హిందూ మతాన్ని ఏ రకంగా విద్వేషపూరితంగా అత్యంత నీచమైనటువంటి భాషతో మాట్లాడాడో అందరికీ తెలిసిందే. అయితే వాడు మాట్లాడింది తప్పు అయితే వాడిని అరెస్ట్ చేస్తే, అటు రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ దానికి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడింది ఏంటి, ఆయన తిడుతున్నటువంటి తిట్లు ఏంటి, ఆయన క్రిస్టియానిటీని అత్యంత హీనంగా మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి, ఆయన్ని అరెస్ట్ చేయరా, ఆయన మీద దేశద్రోహం కేసు ఉండదా అని చెప్పి చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పాలి. ఎందుకు రాధా మనోహర్ దాస్ మాట్లాడాడు, ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు దంపతులు కనిపిస్తున్నారు కదా, దీనికి ఇది ఫేస్బుక్లో వచ్చినటువంటి వార్త. ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ దంపతులు గట్కేసర్ది, వాళ్ళిద్దరూ కూడా గట్కేసర్కి సంబంధించినటువంటి వాసులు. ఈ గట్కేసర్లో రైలు కింద పడి వీళ్ళిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారట. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారంటే, ఇదిగోండి, మతం మార్చుకోవాలని అమ్మా నాన్నకు ఒత్తిడి చేశారు అని వాళ్ళిద్దరి పిల్లలు పోలీసులకు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చెప్పారు. అదేంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే పోలీసులు అక్కడ బయటపడ్డాయి. అవేంటనేది మీకు చదివి వినిపిస్తాను, చూడండి. మత మార్పిడి మాఫియా ఖాతాలో మరో జంట బలి. గట్కేసర్ రైలు కింద పడి మృతి చెందిన దంపతుల కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు. 5 రోజుల క్రితం గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి రవికుమార్ శిరీష దంపతుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారు ఆత్మహత్య చేసుకోవడానికి పక్కింటి దంపతులే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణకు నిర్ధారించినటువంటి సమాచారం. మతం మార్చుకోవాలని వారు చేసినటువంటి ఒత్తిడి, అది కుదరకపోవడంతో వాళ్లతో 20 లక్షలు పెట్టుబడి పెట్టించి ఆ పెట్టుబడి మళ్ళీ తిరిగి ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారట. దానికి గల కారణాలు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ వాళ్ళని పదే వాళ్ళతో కొంచెం స్నేహం కుదిరింది పక్కింటి వాళ్ళకి. వాళ్ళ పేర్లు కూడా మీకు ఒకసారి చెప్తాను, ఒకసారి వినండి. ఇక్కడ రవికుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఒకసారి చూసుకుందాం. పోలీసులు నిర్ధారించినట్లుగా సమాచారం. మతం మార్చుకోవాలని వారు ఒత్తిడి చేసినా అది కుదరకపోవడంతో 20 లక్షల పెట్టుబడి పెట్టించి అవి తీసుకునే రిటర్న్స్ ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ప్రాథమిక విచారణకు వచ్చారట. దీనికి సంబంధించి వాళ్ళ కొడుకులు, రవికుమార్ కొడుకులు సుశాంత్, విద్వాంసులతో పాటు శిరీష తల్లిదండ్రులు పోలీసులకు విచారించి ఇదే సమయంలో ఈ విషయాలు బయటకు వచ్చాయి. మత మార్పిడి విషయంపై ఇంట్లో గొడవలు. బియ్యం వ్యాపారం చేసుకుంటూ సొంత ఇల్లు కొనుక్కొని 2 కుమారులతో సంతోషంగా ఉన్నటువంటి కుటుంబంలో పక్కింటి దంపతులు మత మార్పిడి పేరుతో చిచ్చు పెట్టారు. రవికుమార్ శిరీష మధ్య రవికుమార్ శిరీషకు మంచి పరిచయం ఉందట పక్కింటి వాళ్ళతో. వాళ్ళకి ఆసరాగా చేసుకుని వెంకట్ ప్రమీల రవికుమార్ ఇంటికి వచ్చిన ప్రతిసారి మతం మార్చుకోవాలని, ఆదివారం వస్తే చర్చికి రావాలని వాళ్ళు ఒత్తిడి చేశారు. రవికుమార్ కొంచెం మృదు స్వభావి కాబట్టి అప్పుడప్పుడు భార్య శిరీషతో కలిసి వెంకట్ మాట కాదనలేక ప్రార్థనలకు కూడా వెళ్ళేవాటట. అయితే మతం మారిపోవాలని చెప్పి అనేక సార్లు చెప్పిన తర్వాత కూడా వినకపోవటం, నచ్చటం, తనకి ఇంక ఇష్టం లేదు అని చెప్పి తెగేసి చెప్పేసిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆగిపోయారు. ఆ తర్వాత ఈ వెంకట్ ప్రేమిలాలు ఇద్దరూ కూడా 20 లక్షలు పెట్టుబడి పెట్టాలి, రెడీమిక్స్ వెహికల్ ఒకటి ఉంటుంది, ఇదిగోండి. మతం మారడం ఇష్టం లేదని గుర్తించిన వెంకట ప్రమీల దంపతులు మరో పథకం వేశారు. రెడీమిక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని వారిని నమ్మించి, ఎలాగో మతం మారలేదు కదా, కనీసం ఈ పెట్టుబడి పెడదాం, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పి వాళ్ళకి ఆ 20 లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టించి నెలకు 20,000 ఆదాయం ఇంటికి వస్తుందని నమ్మబలికి ఆ 20 లక్షలు పెట్టుకున్న తర్వాత వాహనం కొని వెంకట ప్రమీలాలకు అప్పగించారు. 20,000 చొప్పున 2-3 నెలలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం మానేశారు. దీంతో బ్యాంకులో ఉన్న బంగారాన్ని వడ్డీకి కట్టలేకపోతూ రవికుమార్ శిరీష మదన పడేవాళ్ళు. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా వాళ్ళని ప్రలోభ పెట్టి మార్పించి చాలామంది ఇదే పరిస్థితుల్లో చాలామంది ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలంటే ఏమనుకుంటారో, బాగోదేమో అనేటువంటి దాంట్లో ఉన్నది. దయచేసి మీకు ఇష్టం లేకపోతే వచ్చేసేయండి.
అందులో ఎటువంటి ఆలోచన కూడా అవసరం లేదు. గర్వాపసి అనేది చాలా మంచిది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలామంది మీకు మొత్తం మారిపోతాయి, మీరు వెంటనే వచ్చేయండి అని చెప్పి మతం మార్పిళ్ళు చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి చర్యలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి, దేశం మొత్తం మీద. వాళ్ళు, నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండు, వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి తనని మార్పించేసి వాళ్ళ అన్నను అందరినీ మార్పించేసి, ఇంకేముంది మీకు ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పేసి ఇప్పటికి దాదాపు ₹1 కోటి అప్పైంది అతనికి. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మారిపోయిన తర్వాత ఏదో జరిగిపోద్దంటే ఏమీ జరగల. ఉన్న ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, కార్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, పని చేస్తే కానీ పూట గడవనటువంటి పరిస్థితికి వచ్చేసింది. కంప్లీట్గా లీనం అయిపోయారు దాంట్లో, అయినా కూడా బయటికి రాలేకపోతున్నారు. అలా బ్రెయిన్ వాష్ చేశారు. ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ఉన్నాయి. అత్యంత దారుణంగా, అంటే మన ఇంట్లోకి వచ్చి, ఇప్పుడు రాధా మనోహర్ దాస్కి దీనికి సంబంధం ఏంటంటారా? ఆయన మాట్లాడిన దానికి దీనికి లింక్ ఏంటని చాలామంది ఆలోచించవచ్చు. ఎందుకు ఆయన అలా మాట్లాడాడు అంటే, చాలామంది పాస్టర్ల రూపంలో సైకోలుగా కొంతమంది రౌడీ మూక తయారయ్యి, 2004కు ముందు ఇలాంటి మూగ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి దరిద్రమైనటువంటి ఎవరూ కూడా క్రిస్టియానిటీలో చేయలే. వాళ్ళ బోధనలు చెప్పుకునేవాళ్ళు, క్రిస్టియానిటీ గురించి, క్రీస్తు గురించి, బైబిల్ గురించి 4 మంచి వాక్యాలు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అది కూడా ఒక లిమిట్గా ఉండేది అక్కడి వరకే. కానీ 2004 తర్వాత, నిన్న ఎవరో విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా 2004 తర్వాత 2 కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ వచ్చేసి ఇష్టానుసారం హిందువుల్ని తిట్టడమే, హిందూ దేవుళ్ళని అవమానించడమే, వాళ్ళని బూతులతో రెచ్చిపోవటమే, వాళ్ళ ఇది వాళ్ళ అది అని చెప్పి చెప్పడం, అదే బైబిలు, అదే క్రీస్తు అని చెప్పేటువంటి విధానంలో పోర్ట్రేట్ చేశారు. దాని నుంచి ఈయన వచ్చాడు, ఎవరు, రాధా మనోహర్ దాస్. అరే మీరు ఏం చెప్తున్నారా, మీకు ఏం వచ్చిందిరా పోయేకాలం అని చెప్పి తిరగబడటం మొదలుపెట్టాడు. వాళ్ళు చేశారు కాబట్టే కదా, వాళ్ళు అంటున్నారు కాబట్టే కదా. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో, లేదంటే అనేక వీడియోల్లో రాధా మనోహర్ దాస్ కన్నా దాదాపు 5-6 ఏళ్ల క్రితం నుంచి హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ ఆచారాల మీద ఎంత దారుణమైనటువంటి భాషతో కొంతమంది రౌడీ షీటర్లు కూడా అని చెప్పి వాళ్ళే బయటకు వచ్చి ఓపెన్గా చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ఏం చేశారు అంటే, కొంతమంది మొన్న ఎవరో పాస్టర్ ప్రవీణ్ తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి సస్తే దానిని ఏ రకంగా తీసుకెళ్లారో చూడండి. వాళ్ళ కుటుంబం కూడా చెప్తుంది, అరే బాబు వదిలేండి రా బాబు, చచ్చిపోయినండి ఎందుకురా బాబు, పీక్కు తింటారని చెప్పి చెబుతుంటే, ఈ సైకో పాస్టర్ల గాళ్ళు మొత్తం మాత్రం మామూలుగా లేదు అసలు. ఆ రోజు ఏమన్నా చేశారా? దాంతోపాటు ఒక ఆయన బ్రదర్, ఆయన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఆయనతో కలిసిపోయాడు. అంటే వీళ్ళందరూ హిందువుల మీదకి రావడానికి మాత్రం ఏ రకంగా పోర్ట్రే అయిపోతున్నారో చూసుకోండి. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? రావణ్ను వాడు మాట్లాడేస్తే చేసేసేదానికి, మరి ఈయన మాట్లాడిన దానికి ఆయన మాట్లాడిన దానికి ఏంటి తేడా అంటే ఇదే తేడా. రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి ఇలా ఒక మాఫియా, మత మార్పిళ్ళు చేసేటువంటి మాఫియాని ఎదుర్కొంటూ వాళ్ళ చేసేటువంటి ఆ మాటల దాడిని తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి. మరి రావణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తిట్టారా? పవన్ కళ్యాణ్ గారు తిట్టింది వైఎస్ఆర్సీపీ వాళ్ళని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సైకో బ్యాచ్, లేదంటే ఆ పేటీఎం బ్యాచ్ దగ్గర వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటిలో ఆడవాళ్ళని అత్యంత హీనమైనటువంటి భాషతో తిట్టారు. కాబట్టి ఆయన చెప్పు తీసి కొడకల్లారా అన్నాడు. మరి వీడికి ఎందుకు వచ్చింది నొప్పి? వీడు నోట్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మరి వీడు ఆ క్రైస్తవ శంకారం అంటే అక్కడ క్రైస్తవులు ఉన్నారా, దళితులు ఉన్నారా? ఏదో ఒకటే ఉండాలి, 2 ఉండకూడదు. దాని సభలోకి వెళ్ళి అక్కడ దాని గురించి మాట్లాడాలి. పోనీ అక్కడికి వచ్చింది, అది ఎందుకు మాట్లాడుతున్నాడు? చూడండి ఎంత మాఫియా, ఏ రకమైనగా తయారైందంటే ఈ మత మార్పిళ్ళ మాఫియా ఈ దేశంలో ఎన్ని కుటుంబాలను సర్వనాశనం చేస్తుందో చాలా ఉన్నాయి ఉదాహరణలు, మా కళ్ళతో చూస్తున్నాం. అలాంటి వాటిని ఆపాలి. మంచిగా తీసుకోండి, మీకు నచ్చితే వాళ్ళు వెళ్తారు వస్తారు, అంతేగాని బలవంతం పెట్టడం ఏంటి? అంత దిగజారిపోయి చేయాలా? అంత దిగజారి చేసి బలవంతంగా తీసుకొస్తే తప్ప మీ దాంట్లోకి రాలేరా అనే దాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, రాధా మనోహర్ దాస్కి
ప్రశ్న పుండాకోరికి తేడా ఏంటంటే ఇలాగే ఉంటుంది. ఎందుకు ఆయన ఇలాంటివి అండి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరింటికన్నా ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని కొట్టేస్తానంటే అలాగా, ఇంట్లోకి చొరబడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని నాశనం చేసేస్తామంటే అలాగా చూస్తూ ఊరుకోలేం కదా. మన భారతదేశంలో హిందూ దేశంలోకి వచ్చి మత మార్పిళ్ల పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే రాధా మనోహర్ దాసు డెఫినెట్గా తిరగబట్టంలో తప్పుందా అని మీరు ఆలోచించాలి. నేను క్రైస్తవ సమాజానికి సంబంధించి ఎక్కడా కూడా ఏం మాట్లాడట్లా. చాలా క్లియర్గా దానిని అడ్డు పెట్టుకుని ఎవరైతే వాళ్ళ స్వలాభం కోసం ఇలా అసత్యాలు ప్రచారం చేస్తూ బైబిల్లో లేనివి వీళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ హిందువుల్ని తిట్టడమే, హిందువుల్ని కించపరచడమే అనేదాన్ని క్రైస్తవంగా చూపిస్తూ వేరే మతం పద్ధతి ఇదే అని చూపిస్తూ చేస్తున్నారు. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. చాలా హుందాగా 2004 వరకు చాలామంది ఫాదర్లు నాకు తెలుసు. మా ఊర్లో నేను ఎన్నోసార్లు వెళ్ళేవాడు మాకు ఫాదర్ దగ్గరికి. నాకు చాలా ఇష్టం ఆయనంటే. ఎంతోమందికి చదువు చెప్పించేవాళ్ళు, ఎంతోమందికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసేవాళ్ళు. బట్ ఎప్పుడూ కూడా కించపరచడం కానీ తగ్గించడం కానీ ఇంకొకటి ఎప్పుడు చేయలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్లు ఈ వీళ్ళు సైకో బ్యాచ్, పాస్టర్ అజయ్ అనేవాడు ఏం చేస్తున్నాడు, పాస్టర్ ప్రవీణ్ అనేవాడు చచ్చిపోయినవాడు ఏం చేశాడు, కత్తి మహేష్ గారు ఏం చేశాడు, చాలామంది ఉన్నారు. ఇలాంటి సైకో బ్యాచ్ అందరూ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఏం పని? హిందువుల్ని తిట్టడం తప్ప ఇంకొకటి రాదా? బ్రతకటం చేత కాదా? బోధనలు చెప్పడం చేత కాకపోతే వదిలేసి వేరే పనులు చూసుకోవాలి. దాన్ని వృత్తిగా తీసుకుని రౌడీలు పనికిమాలిన బ్యాచ్ అందరూ ఇక్కడికి వచ్చి పనిచేస్తే వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారో సదరు క్రైస్తవ శంకారావంలోని పెద్దలు చెప్పాలి.